బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటును విస్మరించిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. 10 ఏళ్ల పాటు గుర్తుకురాని తెలంగాణ తల్లి ఇప్పుడు గుర్తుకు రావడానికి కారణమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం విగ్రహం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తల్లికి కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రేమతో తెలంగాణ తల్లిని గ్రామాన పెట్టుకున్నప్పుడు తెలంగాణ తల్లిని అధికారికంగా హైదరాబాద్ లో నెలకొల్పాలనే సోయి ధ్యాస మీకెందుకు లేకుండా పోయింది? 10 ఏళ్లు ఎందుకు కాలయాపన జరిగింది? 10 ఏళ్లు ఎందుకు మర్చిపోయినారు మీరు? ఇవ్వలేందుకు గుర్తొస్తా ఉంది? మీరు చేయలేని ఘనమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. దానికి మొదటగా తెలంగాణ తల్లికి, తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఆర్థిక పరంగాని, అభివృద్ది పరంగాని, సంక్షేమ పరంగాని మీరు 10 ఏళ్లు ఏ రకంగా అయితే తెలంగాణ విధ్వంసం చేసి మీరు బాగుపడ్డారో ఆ విధ్వంసమైన తెలంగాణని మేము పునర్వికాసం వైపు తీసుకెళ్తా ఉన్నాము.